హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ ఇన్ దుబాయ్. ఇవాళనైతే మనం సాంబార్ అయితే ఎట్లా వేసుకోవాలి సింపుల్గా అనేసి మీకు చూపిస్తా. సో ముందుగా మీరైతే నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే కుక్కర్లో 2 కప్స్ కందిపప్పునైతే తీసుకున్నా, మంచిగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నా. తర్వాత కొన్ని మిర్చి అండ్ పచ్చిమిర్చి అండ్ టమాటా, ఒక పెద్ద టమాటా వేసి పసుపు వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకోవాలి. సో 2 పెద్ద డ్రమ్ స్టిక్స్ అయితే తీసుకున్నా నేను. మంచిగా డ్రమ్ స్టిక్స్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, ములక్కాయలతోటే సాంబారు టేస్టీగా ఉంటుంది. సో వాటిని ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకున్నా. ఈలోపు ఎన్ని ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటే అంత వెజిటేబుల్స్ వేసుకుంటేనే సాంబార్ కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. సో నేను క్యారెట్, ఆలు, వంకాయలు, బెండకాయలు, ములక్కాయలు అన్నీ వేసుకున్నాను అనమాట. సో క్యాప్సికమ్ మీ దగ్గర ఇంకెన్ని వెజిటేబుల్స్ ఉంటే అంత బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. సో మనం చిన్న చిన్న పీసులాగా కాకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు పెట్టుకుంటే బాగుంటుంది. సో ఒక ప్యాన్ తీసుకొని సో ఎల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, పోను దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా ఎంత ఉంటే అంత బాగుంటుంది ఫ్లేవర్. కరివేపాకు ఫ్లేవర్, స్మెల్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. సో క్యారెట్ అండ్ ములక్కాయలు కొంచెం టైం తీసుకుంటాయి కాబట్టి ఫస్ట్ వేసి ఇట్లా వేయించుకున్న. సో కందిపప్పును మరీ ఓవర్గా కుక్ చేయకుండా 2 విజిల్స్ అయితే సరిపోతుంది. కొంచెం బద్దలాగానే ఉండాలి, మరీ పేస్ట్ లాగా కాకుండా చూసుకోవాలి. తర్వాత సాల్ట్ వేస్తే మంచిగా కుక్ అయితే వెజిటేబుల్స్, సాల్ట్, పసుపు వేసి వేయించుకున్న. వంకాయలు కూడా వేసేసుకున్న. సో వెజిటేబుల్స్ ఇట్లా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి స్లో ఫ్లేమ్లో. సో వెజిటేబుల్స్ ఇట్లా హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనము టామరిన్ పేస్ట్ ఉంటుంది కదా, అందే చింతపండు రసము కొంచెమే, బాగా మరీ పులుపు అయితే కూడా బాగుండదు. సో ఇట్లా వేసేసుకోవాలన్నమాట. సో ఇది మరగాలి, ఇట్లా బబుల్స్ వచ్చేంత వరకు వాటర్ మరిగిన తర్వాత మనం ఉడికించుకున్న కందిపప్పు పేస్ట్ ఉంటుంది కదా అది వేసేసుకోవాలన్నమాట. సో నేను కొంచెము అక్కడ తక్కువ మిరపకాయలు వేసిన కాబట్టి కొంచెం కారము, ఉప్పు కూడా టేస్ట్ చూసి వేసుకున్నాను అనమాట. సో మీరు మొత్తం మిర్చితో కూడా వేసుకోవచ్చు. సో కరివేపాకులు ఇట్లా మసిలేటప్పుడు ఒక 2 రెమ్మలు వేసినాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్, స్మెల్ భలే ఉంటుంది అనమాట. సో 2 బెల్లం ముక్కలు చిన్న వేసినాయి అనమాట, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మీరు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఇది ఈస్టర్న్ సాంబార్ మసాలా అయితే వేసుకున్నా. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా సాంబార్ అయితే చిక్కగా వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలన్నమాట. సో మరీ నీరుగా కాకుండా మరీ చిక్కగా కాకుండా సో మీడియం లాగా ఇట్లా ఉండాలన్నమాట. సో మా పిల్లలు అయితే హ్యాపీగా తింటారు. వీక్లీ వన్స్ అయినా నేను సాంబార్ చేస్తాను అనమాట. సో దీనికి ఆమ్లెట్ కానీ పాపడాలు ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఎట్లుందండి, మీకు నచ్చిందా రెసిపీ? అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.